పిల్లలకి హాలిడేస్ ఎందుకు ఇస్తారో, హాలిడేస్లో పిల్లలు ఏం చేయాలి అన్న విషయాన్ని మనం మాట్లాడుకుందాం. యాక్చువల్గా మీ ఇంట్లో ఉన్నటువంటి ఇద్దరు పిల్లలే ఒకేలాగా ఉండరు, ఒకేలాగా అర్థం చేసుకోరు, ఒకేలాగా పనులు చేయరు, ఒకేలాగా మీకు సపోర్ట్ చేయరు. కాబట్టి పిల్లల్లో తేడా ఉన్నట్టే క్లాసులో ఉన్నటువంటి 20 మంది 30 మంది పిల్లల్లో కూడా పిల్లలందరూ కూడా ఒకేలాగా వినరు, ఒకేలాగా అర్థం చేసుకోరు, ఒకేలాగా పేపర్ ప్రజెంటేషన్ చేయవచ్చు. ముందు వెనక పిల్లలకి అర్థమవుతూ ఉంటాయి. కొంతమంది పిల్లలు అర్థం చేసుకోవటం వెనకబడిపోతూ ఉంటారు. కాబట్టి ఈ హాలిడేస్లో ఎస్పెషల్లీ ప్రతి వారం తర్వాత ఒక ఆదివారం సెలవు వస్తుంది, సెకండ్ సాటర్డే సెలవు వస్తుంది, ప్రతి దసరాకి ఒక 10-12 రోజులు సెలవులు వస్తాయి, ప్రతి సంక్రాంతికి కూడా ఒక 10-12 రోజులు సెలవులు వస్తాయి, ఎండాకాలం అయితే ఒక 50 రోజుల దాకా సెలవులు వస్తాయి. కాబట్టి ఈ 50 రోజుల సెలవుల్లో కూడా పిల్లలు కంప్లీట్గా నేను ఆడుకుంటాను, మా పిల్లలు ఎంజాయ్ చేయాలి, 50 రోజులు అసలు పుస్తకాన్ని పట్టుకోరు అన్న తల్లిదండ్రులు ఎవరన్నా ఉంటే తప్పకుండా ఆ పిల్లల కాన్సెప్ట్స్ దెబ్బతినిపోతూ ఉంటాయి, చదువు మర్చిపోతూ ఉంటారు, జ్ఞానం వెనకబడిపోతూ ఉంటుంది, పోటీ ప్రపంచంలో వెనకబడిపోతూ ఉంటారు. కాబట్టి ఈ విషయాన్ని ప్రతి తల్లిదండ్రి కూడా గమనించాలి. తల్లిదండ్రుల సపోర్ట్ ఎంత ఉండాలంటే ఈ హాలిడేస్లో పిల్లల్ని ఆడించాలి, 1 గంట 2 గంటలు ఆడించాలి. ఎవరైతే తల్లిదండ్రులు ఈ సంవత్సరం కాలం మొత్తం మీద మీకు తెలుస్తుంది, ప్రోగ్రెస్ కార్డ్స్ ఇస్తున్నప్పుడు మా పిల్లడు మ్యాథ్స్లో వీక్, లేకపోతే సైన్స్లో వీక్, లాంగ్వేజెస్లో వీక్, రైటింగ్లో వీక్ అని కొంత వెనకబడి ఉన్నారని తల్లిదండ్రులుగా మీరు భావిస్తారో స్కూల్ చూసుకుంటుంది, కాదనట్లేదు. స్కూల్లో ఉన్నంతసేపు పిల్లల్ని జాగ్రత్తగా స్కూల్ చూసుకుంటుంది, ప్రతి విషయాన్ని అర్థమయ్యేలా చెప్తూ ఉంటుంది. అయినప్పటికీ కొంతమంది పిల్లలు వెనకబడిపోతూ ఉంటారు. ఇలాంటి విషయంలో తల్లిదండ్రుల సపోర్ట్ కూడా ఎంత అవసరం. నేను మనస్ఫూర్తిగా చెప్తుంది ఏంటంటే ప్రతి తల్లిదండ్రి కూడా మీ పిల్లలు ఎవరైతే కొంచెం వెనకబడి ఉన్నారు, హ్యాండ్ రైటింగ్లో వెనకబడి ఉన్నారు, తెలుగు రాయలేకపోతున్నారు, హిందీ రాయలేకపోతున్నారు, మ్యాథ్స్ కాన్సెప్ట్స్ వీక్గా ఉన్నాయి, వాటిని స్ట్రెంథెన్ చేయాలని మీకు అనిపిస్తే తప్పకుండా 1 గంట 2 గంటల పిల్లల్ని ఆడించిన తర్వాత ఈ కాన్సెప్ట్స్లో ఈ సెలవుల మొత్తం మీద మీ పిల్లల్ని ఎవరైతే కేర్ తీసుకొని కొంచెం డెవలప్ చేస్తారో అటువంటి పిల్లలు మాత్రమే బాగా డెవలప్ అయ్యి మళ్ళీ రేపు సంక్రాంతి ఎండాకాలం సెలవులు అయిపోయిన తర్వాత కొంచెం అందరితో పాటు ఈక్వల్గా ఉంటుంది. ఈ విషయాన్ని ప్రతి తల్లిదండ్రులు కూడా గమనించాలి. తప్పకుండా ప్రతి తల్లిదండ్రి ఎడ్యుకేషన్ విషయంలో ఇంటి దగ్గర, ఎందుకంటే తల్లిదండ్రులే మొదటి గురువులు, వాళ్ళే కొంచెం జాగ్రత్తగా కేర్ తీసుకుంటూ ముందుకు తీసుకెళ్తేనే పిల్లలు డెవలప్ అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.